హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ లాగ్ వచ్చేసి నిన్నటిది అండి. అంటే వెన్స్డే మార్నింగ్ లాగ్ అయితే క్యాప్చర్ చేశాను. వీడియోస్ ఈ మధ్య ఎక్కువైతే రావట్లేదు కదా, దానికి కారణం మా చిన్నాడ బిడ్డ వాళ్ళైతే ఊరి నుంచి వచ్చారు, పిల్లలు అందరూ. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఫోన్ పక్కన పడేసి మొత్తం వాళ్ళతో అయితే 2 days ఉన్నారు, వాళ్ళతో అయితే టైం స్పెండ్ చేశాను. మేము ఎక్కడికి వెళ్ళము, సో మా దగ్గరికి వచ్చినప్పుడన్నా వాళ్ళతో ఉండాలి కదా అని చెప్పేసి. సో అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. మనకైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, వాతావరణంలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి, దాంతోపాటు మన బాడీలో కూడా అయితే అలానే చేంజెస్ వచ్చాయి కదా. మార్నింగ్ టీ తాగుతుంటే ఇంకా వేడి ఎక్కువయ్యి బాగా నీరసంగా అనిపిస్తుంది. సో టీ మానేద్దాము అని చెప్పేసి ఇదైతే అలవాటు చేసుకుంటున్నానండి. సబ్జా గింజలు తెలుసు కదా చాలా మందికి, వాటితో అయితే బాడీ కూల్ అవుతుంది అని చెప్పేసి ఇలా అయితే ట్రై చేస్తున్నాను. ఏదైనా అతికి మించి వాడాము అంటే అది నష్టానికే దారితీస్తుంది కదా. సో అలాగే సబ్జా గింజలు కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కి స్పూన్స్ అయితే వాడుతుంటారు సబ్జా గింజలు. అలా వాడకూడదండి. అలా తీసుకోవడం వల్ల మనకు గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కి పావు వంతు సబ్జా గింజలు తీసుకుంటే చాలు. దాంట్లో అయితే నేను స్వీట్నెస్కి బదులు తేనె అయితే వేసుకున్నాను అండి. కొంచెం ఒక దెబ్బ వరకు అయితే నిమ్మకాయ అయితే పిండుకున్నాను. ఇంకంతే, ఎటువంటి షుగర్ వేయలేదు, ఏమి వేయలేదు, సాల్ట్ అయితే వేయలేదు. టీ ప్లేస్లో ఇదైతే అలవాటు చేసుకుంటున్నాను. ఈ ఎండలు ఉన్నంత వరకు నాకు అసలే బాడీ హీట్ అయ్యేది ఎక్కువ. సో దాన్ని అవాయిడ్ చేద్దాము అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ ఆడవాళ్ళకి మెయిన్గా ఉండేది టీ పిచ్చే కదా. సో అది అవాయిడ్ చేయడానికే ఈ ప్రయోగం నాదైతే. ఇంకా మార్నింగ్ లాగ్ అని చెప్పాను కదా, టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ పిండి నైటే పెట్టుకున్నాను. అదంతా చక్కగా పులిసింది. కావాల్సినంత వరకు అయితే తీసుకొని మిగతాదైతే ఉప్పు అయితే యాడ్ చేసేసి కలిపేసుకుంటున్నాను. మరీ గట్టిగా ఇడ్లీ వేసుకున్నా, మరీ జారుగా ఇడ్లీ వేసుకున్నా ఇడ్లీ అయితే గట్టిగా అయిపోద్దండి, అంటే రాయాలు వస్తుంది, స్పాంజీగా అయితే రాదు. సో కొంచెం ఈ ప్యాటర్న్లో కలుపుకున్నారు అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అందరు ఇడ్లీ పొంగడానికి కోసం బేకింగ్ సోడా కానీ వంట సోడా అని అంటారు కదా, అదైతే వేస్తారు కదా. అదే వేయడం వల్ల పిల్లలకి కడుపులో గ్యాస్ అయితే ఫామ్ అయిపోద్దండి, వాళ్ళకి కడుపులో మంట కూడా వస్తుంది. సో పిల్లలకి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. పిల్లలనే కాదు, మనం తీసుకోవడం కూడా అయితే మంచిది కాదు. ఏ రోజు పిండి ఆ రోజు పట్టుకున్నాము అంటే ఇడ్లీ స్పాంజీగానే వస్తాయి. మరుసటి రోజు ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకోవాలి అనుకున్నారు అంటే కొంచెం గట్టిగా వస్తాయి. సో ఏ రోజుతో ఆ రోజు పట్టుకోండి. లేదు అనుకుంటే మరుసటి రోజు పునుగులు వేసుకునే ఛాన్సెస్ ఉంటుంది కదా మనకి, పునుగులు అయితే వేసుకోండి. ప్లేట్స్కి అయితే కింద నెయ్యి అయితే రాసేసి 2 ప్లేట్స్కి వేసాను నేను. ఈ లోపల అయితే కూడా వచ్చి అయితే ఒక ప్లేట్కి వేసేసింది. అండ్ ఇడ్లీ పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ ఎసురు కాగిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ పెట్టాము అంటే చాలా చక్కగా త్వరగా కూడా ఉడికిపోతాయండి. ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో ఉంచి ఒక 50% ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకున్నారు అంటే చాలు, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంక ఇడ్లీ పొయ్యి మీద వేయగానే అయితే పల్లీలు అయితే వేపుతున్నాను. చట్నీ ఉండాల్సిందే కదా మనకి. చట్నీ కోసం అయితే పల్లీలు వేపేసి ఒకటే పచ్చిమిర్చి అయితే వేపేసుకున్నాను. పచ్చిది వేసారు అంటే కడుపులో మంట వస్తుంది. ఇంకా మేగడైతే తీసేసి మజ్జిగ చిలుకుదామని చెప్పి కూర్చున్నాను. లోహిత అక్కడే ఉండి బొమ్మలతో ఆడుతుంది. నేను మజ్జిగ చిలకరని చూసి తనకి ఇష్టము, చిలకడం చేత కాదులే కానీ వచ్చైతే కాసేపు అలా టైం అయితే స్పెండ్ చేసి వెళ్ళింది. చాలామంది పాలపై మేగడ తీసేసి పాలు కాపెట్టి తోడేసి పెరుగు చేసుకుంటారు కదా, అలా అయితే ఏమీ రుచి ఉండవండి. అవి మజ్జిగ చేసినా కూడా రుచి అయితే ఉండవు. పాలు కాకబెట్టి దానిపై మేగడ తీసుకొని ఇలా మజ్జిగ చిలకండి, చాలా బాగుంటాయి. ఇంకా ఇలా చిలికి దీంట్లోనే వెన్న కూడా తీస్తారు మేగడ ఉంచేసి, అది కూడా ఒక టేస్ట్ ఉంటుందిలే కానీ ఇప్పుడు అంత టైం అయితే ఎవరికి ఉండట్లేదు కదా. సో మేగడ తీసేసి మజ్జిగ అయితే చిలికి పెట్టుకుంటున్నారు. సమ్మర్ కదా, కొంచెం ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది. సో కొంచెం మజ్జిగ ఎక్కువే అయితే చిలికి పెట్టుకుంటున్నాము మేమైతే. ఇంక ఇంట్లో అయితే మజ్జిగ అవి చిలకడం అయిపోయింది. ఇంకా చట్నీ అవి వాడ్చి పెట్టుకున్నాను కదా, పచ్చిమిర్చి అండ్ పల్లీలు, అవి కూడా మిక్సీకి అయితే వేసేసి పోపు అయితే వేసాను. నార్మల్గా ఎలా వేస్తామో ఏంటో. ఇంతటితో ఇంట్లో కుకింగ్ సెక్షన్ అండ్
పనంతా అయితే అయిపోయింది. అంట్లో అన్నీ అయితే తోమేశాను. కాకపోతే అన్ని క్యాప్చర్ మా చిన్న ఆడబిడ్డ వచ్చింది అని చెప్పాను కదా. చాలా మంది ఆడపిల్లలు మనం ఎలా ఉంటాము అంటే పుట్టింటి నుంచి ఏదైనా తీసుకెళ్తే అదొక సంతోషంగా ఏదో ఒకటి తీసుకెళ్తాం కదా అమ్మగారింటికి వస్తే. కానీ మా చిన్న ఆడబిడ్డ ఏం చేసిందో అంటే తను అత్తింటి నుంచి వస్తూ ఎన్ని తీసుకొచ్చిందో అండి నాకు అండ్ పాపకి అయితే అదేంటో మరి మా ఇద్దరికి మొదటి నుంచి వదిన ఆడబిడ్డ రిలేషన్ కన్నా అంటే ఇద్దరం చాలా చక్కగా ఫ్రెండ్స్గా అయితే ఉంటాము. చుట్టుపక్క వాళ్ళు కూడా మ్యాక్సిమం అందరు అంటారు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగే ఉంటారు తప్ప వదిన ఆడబిడ్డ అన్న ఒక్కరికి కూడా ఈగో అయితే కనిపించదు అని చెప్పేసి తను వస్తూ అయితే పచ్చి శనక్కాయలు అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని తీసుకొచ్చింది అండి. లోహిత బాగా తింటుంది, నాకు కూడా ఇష్టం అని చెప్పేసి అవే ఉంటే మధ్యాహ్నం కొంచెం 11 ఆ టైంకి అయితే కొంచెం ఉప్పేసి కడిగి పెట్టేసింది ఆల్రెడీ. అవి ఇంక బూజు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఉడకబెట్టేద్దామని ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను. నేను చేసే పనిలో ప్రతి దాంట్లో లోహిత చెయ్యి ఉండాల్సిందే కదా. చూడండి ఎలా కలుపుతుందో. మా ఆడబిడ్డకి నాకు ఏజ్ డిఫరెన్స్ కూడా ఎక్కువైతే లేదండి, ఓన్లీ 5 months అంతే. తను ఎవరో కాదు కదా, నా మేనమామ కూతురే కదా. సో చిన్నప్పటి నుంచి కలిసి ఉండడం వల్ల మాకు ఆ ర్యాప్ అయితే అలా కుదిరింది. ఇప్పటికీ ఇద్దరు ఒకరు ఏదో ఒకటి అనుకుంటూ సరదాగా ఉంటాం, కానీ ఎవరు అయితే ఈగోస్కి వెళ్ళము. ఇంకా అయితే పచ్చి శనక్కాయలతో పాటు వాళ్ళకి చెట్టు ఉంటే సపోటాలు అయితే తెచ్చింది, బోల్డే తెచ్చింది. అన్నీ మాగిపోయాయి, 2 days అయిపోయింది కదా, అవి అయితే తినేసాము. నెక్స్ట్ తనైతే ఇట్లా వాళ్ళన్నీ కూరగాయలు అయితే ఇంట్లోనే వేసుకుంటారండి. కొంచెం తోటకూర, బెండకాయలు అప్పుడప్పుడే కాపు కాస్తున్నాయంట, పాపకి ఫ్రై చేయడానికి ఉంటాయని చెప్పేసి ఉన్న కాయలన్నీ అయితే తెంపుకొచ్చేసిందంట. అప్పుడే కాపు వస్తుంది అని చెప్పింది. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయండి. 2 days అయింది వాళ్ళు వచ్చి కూడా వెళ్ళి, కానీ తుంచుతుంటే చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అండ్ ఫైనల్గా బొబ్బస్కాయ కూడా అయితే తీసుకొచ్చింది, అది అయితే హాఫ్ కట్ చేసాము మీకు చూపిద్దామని చెప్పేసి హాఫ్ అక్కడ పెట్టాను. అండ్ చెరుకులు తీసుకొచ్చింది, మునక్కాయలు తీసుకొచ్చింది. ఇవన్నీ చూపిద్దాము అనుకున్నా కానీ వాళ్ళు వచ్చిన ఆనందంలో వీడియో అయితే తీయలేకపోయాను. అవన్నీ అయిపోయాయి, చెరుకులు మునక్కాయలు అవన్నీ అయితే. ఇంకా అమ్మ అయితే ఇంట్లో మేగడు ఉందండి 10 daysది, అదైతే మొత్తం జిలికేసింది, చాలా ఎన్నపూస అయితే వచ్చేసింది. మేమైతే ఎక్కువ పాలపైన ఉన్న మేగడ తీయకుండా పెరుగు పైన ఉన్న మేగడ తీస్తాము. రుచికి రుచి ఉంటుంది, చాలా చక్కగా అయితే వస్తుంది. అండ్ ఎవరికన్నా కావాలి అనుకున్నా అమ్మినా కూడా వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫై అవుతారు. పాలపై మేగడ తీస్తే నెయ్యి బాగోదండి, రుచి అనిపించదు. సో మేమైతే ఎక్కువ ఇలానే తీస్తాము. నీట్గా మొత్తం అయితే మిక్సీ పట్టేసి ఇంట్లో కాస్త ఉంచింది. అదేమో వేరే వాళ్ళు ఎవరన్నా అడిగితే ఇయ్యొచ్చు అని చెప్పేసి పక్క ఊర్లో వాళ్ళు గేదెలు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు. సో వాళ్ళకైతే ఇచ్చేద్దామని చెప్పి అది సపరేట్గా పెట్టింది. కళాయిలో ఉన్నది వాటికైతే ఇంట్లో కాగబెట్టేసుకున్నాము. ఇంట్లో కాగుతుంటే ఆ నెయ్యి అబ్బా స్మెల్లే వేరు కదా. ఇంక ఈ పని అంతా అయిపోయింది. లోహితాన్ని ఫ్రెష్ అప్ చేసి తనకైతే పాలు కాపెడుతున్నాను. పాలు ఎక్కువ తాపితే పిల్లలకి మందం అంటున్నారు కదా, 2 గ్లాస్కి పాలకి 1 గ్లాస్ వాటర్ పోసి బాగా ఇంకి పెట్టి తాపితే ఏం కాదండి. అందులోనూ పాపకు బాగా జలుబు చేసింది. సో షుగర్ ఏమీ వేయకుండా వేడి చేసిన సొంటిని బాగా పొడిలాగా పట్టేసి ఇలా అయితే వేసి దాంట్లో కాగబెట్టేసి ఇచ్చాను. బాగానే తాగిద్ది, దాంట్లో అయితే ఇబ్బంది అయితే లేదు. ఇంకా తోటకూర తెచ్చింది అని చెప్పాను కదా, ఆ తోటకూరేనండి ఒలుస్తున్నాను. మధ్యాహ్నం సంగట్లోకి చేయాలి అని నేను లాస్ట్ వీక్ ఇలానే తోటకూర ఒలుస్తూ ఒక వీడియో అయితే పెట్టాను. శనివారం రోజు తోటకూర తినొచ్చా తినకూడదా అని చెప్పేసి. మా పక్క అయితే అటువంటి ఏమి ఫాలో అవ్వరు అని అయితే చెప్పాను. దానికి ఒకరైతే మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. తోటకూర శనివారం తినమని ఏ శాస్త్రంలో చెప్పలేదు, తినొద్దు అని చెప్పేసి ఏ శాస్త్రంలో చెప్పలేదు అని చెప్పేసి చెప్పారు. నేను స్క్రీన్ షాట్ కూడా అయితే పైన పింక్ చేస్తాను చూడండి. శనివారం రోజు తోటకూరతో శనేశ్వరుడికి పూజ చేస్తారంట, అందుకని ఆ రోజు శని తగులుతుంది అని చెప్పేసి హిందువుల నమ్మకము. అలా అని చెప్పేసి ఎవరు తినరంట, తినండి మీ ఇష్టం అని చెప్పేసి అయితే కమెంట్ పెట్టాడు. నాకు బాగానే అనిపించేసింది. అండ్ నేను ఆ రోజు కట్ చేసేసి ఫ్రైడే రోజు శనివారం రోజు తినకూడదులే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. దానికి ఒకరైతే ఏం చెప్పారు అంటే అలా తోటకూర మొత్తం ముక్కలు కట్ చేసి పెడితే దాంట్లో విటమిన్స్ అన్నీ లాస్ అయిపోతుంది, తిన్నా ప్రయోజనం లేదని అయితే కమెంట్ పెట్టారు. అది కూడా బాగా అనిపించింది. మొదలు వరకు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అన్నారు. అండ్ వెజిటేబుల్స్ కూడా ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే కట్ చేసుకోకూడదు,
కొంచెం వాటర్లో ఉంచి కూలింగ్ అంతా పోయిన తర్వాత కట్ చేసుకొని కుక్ చేసుకోవాలని కూడా అయితే కమెంట్ పెట్టారు. ఈ విషయం తెలుసులే కానీ తోటకూర ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసి పెడితే విటమిన్స్ లాస్ అవుతాయని నాకైతే తెలియదండి. ఇది ఒక మంచి కమెంటే. కొంచెం యూట్యూబ్ నుంచి మనకు తెలిసింది చెప్పొచ్చు, తెలియంది తెలుసుకోవచ్చు అని అయితే అనిపించింది. ఈ లోపు అయితే తోటకూర మొత్తం అయితే ఇలా ఒలిచేసి దాంట్లో ఉన్న వేస్ట్ వర్క్ అయితే తీసాను. ఇదేదో ఆకైతే కనిపించింది ఆ కట్టలో, అది కూడా ఏంటా అని అమ్మనైతే అడిగాను. పేరు చెప్పిందిలే కానీ మర్చిపోయాను ఆ ఆకు పేరు అయితే. ఇంక ఇక్కడ ఈ తోటకూర అంతా ఒలిచేసి శుభ్రంగా క్లీన్ చేసి అమ్మకైతే ఇచ్చేసాను. ఇంతటితో నాది పొద్దున పని అయితే ఎండ్ అయిపోద్ది. ఇంకా కుకింగ్ అంతా అమ్మే చేసేసిద్ది. నార్మల్గా ఏదన్నా ఫ్రైలు అన్నం అయితే వండుతానులే కానీ రాగి సంగటి ఇలాంటి తోటకూర ఇలాంటివి అయితే నాకు రాదండి. అంటే అంత పర్ఫెక్ట్గా రాదు, పైన వచ్చు. సో రుచి అనిపించదు, నాకు తినాలనిపించదు. సో అందుకని వాటి జోలైతే పోను. అమ్మ ఓపికను చూసి మెచ్చుకోవచ్చండి. పొద్దున 4:30కి లేసింది అంటే మళ్ళీ నైట్ 10:30 పడుకునే వరకు ఒక కాలైతే దగ్గర పెట్టదు. సంగట్లోకి చాలామంది ఎన్నో రకాలుగా చేసుకుంటారు తోటకూర. మా సైడ్ అయితే ఇలా చేసుకుంటాము. ప్రాసెస్ కూడా చూపించేస్తాను, చూసేయండి. దాంట్లో కోసం అయితే కారం ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. ఓ 4 నుంచి 5 అయితే ఎండుమిరపకాయలు తీసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రాగి పిండి ఉంటుంది కదా, అది కూడా వేసి దాంట్లో పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అవి వాడ్చి పక్కన పెట్టేసుకొని మనం ముందే వాష్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూర, దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఇలా 90% ఉడికిపెట్టేసుకుంటే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఉప్పు అయితే అస్సలు వేయొద్దు. ఎందుకు వేయొద్దు అంటున్నానంటే దీంట్లో మనం పాలు పోస్తామండి. పాలు పోసినప్పుడు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి పాలు. సో ఉప్పు వేయకుండా ఉడకబెట్టుకోవాలి. దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని వంపేసుకొని పాలు పోసేసుకోవాలి. అవి పచ్చి పాలైనా పర్వాలేదు, కాగబెట్టుకున్న పాలైనా పర్వాలేదు. ఆ పాలు కూడా పోసేసి మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి. ఇది స్టవ్ మీద ఉండగానే మనమైతే దాంట్లో కారం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం వేపి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు అండ్ రాగి పిండి, దాంట్లో కాస్త ఉప్పేసేసి మెత్తగా అయితే దంచేసేసుకోవాలి. ఇక్కడ అమ్మ చేస్తుంటే లోహిత కూడా అయితే ఉప్పేస్తుంది. అన్నిట్లో ఏలు పెట్టిద్దండి, పక్కకి వెళ్ళి ఆడుకునే సంగతే తెలియదు తనకి. మీరు కూడా చేసుకుంటారు అని చెప్పేసి ఈ కాంబినేషన్ అయితే షేర్ చేస్తున్నాను. దాంట్లో ఇంకో చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా అయితే వేసేసి దంచుతుంది. లోహిత ఇసిరేసింది, అందుకే మీకు సరిగా కనిపించాయో కనిపించలేదని అయితే చెప్తున్నాను. అది పొయ్యి మీద ఉన్నప్పుడు ఇవి ఎందుకు నూరు పెట్టుకోమంటున్నాను అంటే, ఉడికి మీద వేసాము అంటే రాగి పిండి కొంచెం పచ్చిగా లేకుండా ఉడికిపోద్ది అండ్ చక్కగా మెదపడానికి కూడా అయితే బాగుంటుంది అండి. చల్లారిపోయింది అంటే మెదపడానికి రాదు, గట్టిగా అయిపోద్ది. సో ఉడికి మీద పొడి అంతా వేసుకొని బాగా మెత్తగా మెదిపేసుకొని పోపేసుకుంటే సూపర్ ఉంటుంది. ఉప్పు ఈ టైంలో మీరు మెదుపుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకున్నా పర్వాలేదు, మ్యాక్సిమం సరిపోద్ది ఉప్పు. మీకు సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకొని ఈ టైంలో పప్పు గుత్తుతో మనం పప్పు ఎలా ఎనుపుకుంటామో అలా అయితే ఎనుపుకోండి. చాలా మందికి ఈ ప్రాసెస్ తెలియదు. అందరు నీళ్ళల్లో ఉడకబెట్టేసుకొని తెల్లగడ్డల కారం వేసుకుంటారు, లేకపోతే నూనెలో వేపేసుకొని కారపొడి అయితే వేసుకొని తింటారు. సంగట్లో ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. నేను కడుపులో ఉన్నప్పుడు నాకు బాగా క్రేవింగ్స్ వచ్చింది, తినాలి అనిపించేసి. నేను చేసుకుంటే రుచి అయితే అనిపించలేదు. 5th మంత్లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయితే అమ్మతో ట్రై చేశాను. ఇక్కడ వీడియో నేను తీస్తుంటే లోహిత ఫోన్ లాక్కొని వాళ్ళ అమ్మమ్మని అయితే క్లిప్ అయితే తీసింది, బాగుంది, అందుకైతే పోస్ట్ చేస్తున్నాను. దీంట్లో పోపు వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడాలి అండ్ చిన్నుల్లిపాయలు పడాలి, ఎండుమిరపకాయ కూడా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే అయితే కర్రీకి అయితే టేస్ట్ అయితే వస్తుందండి. ఈ కర్రీ కూడా అయితే చేయడం అయితే అయిపోయింది. ఇంకా దీంట్లో కాంబినేషన్ సంగటి అని చెప్పాను కదా, సంగటి అందరికి ఎలా చేసుకోవాలో ఏంటి అని అయితే తెలుసు. కాకపోతే ఇక్కడ మేము చేసిన పని ఏంటి అంటే, ఈ వడ్లు ఏమైపోయింది అంటే పొలంలో ఉంటే కాటా వేసుకుంటూ వాళ్ళు పట్ట కింద ఉంటే 2 బస్తాలు అయితే చూడకుండా వదిలేశారు. సో అవి వాన పడి తడిచిపోయాయి అడవుల్లో. అది తడవడం వల్ల గింజ మొత్తం ఎరుపు అయితే వచ్చింది. అవి మేము మిల్లుకు పట్టించేసాము. మిల్లుకు పట్టించేపటికి బియ్యం అన్నీ ఇలా వచ్చాయి. నార్మల్గా అన్నం వండితే తినడానికి అయితే బాగా అవట్లేదండి, ముద్ద అవుతుంది. అండ్ ఎర్ర గింజ ఉండేప్పటికి తినాలనిపించట్లేదు. సో ఆ బియ్యం ఎందుకు వేస్ట్ చేయడం, ఎంతో కష్టపడి చేసుకున్నాం కదా, పంట ఏం ఊరక రాలేదు కదా అని చెప్పేసి మేము మిల్లుకు పట్టించిన ఈ బియ్యంతో సంగటి అయితే చేస్తున్నామండి. ఈ సమ్మర్లో మ్యాక్సిమం అందరు సంగటే చేసుకుంటారు. మేము ఇంకా బియ్యాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇలా అయితే సంగటి చేసేసుకుంటున్నాం మధ్యాహ్నము.
అండ్ కొనుక్కొచ్చుకున్న రేట్ ఎక్కువే ఉంటాయి కదా. అండ్ రాగి పిండి మేము కొంచెమే వేసుకుంటామండి. చాలామంది సరి సమానంగా వేసుకుంటారు, బియ్యానికి రాగి పిండి రెండు అయితే సరి సమానంగా వేసుకుంటారు. మేమైతే ఇలానే వేసుకుంటాము. ఈ సమ్మర్ వచ్చింది అంటే రాగి సంగటి మెయిన్ పల్లెటూరులో అండ్ అష్టాచమ్మ ఈ రెండిటికైతే ఆడవాళ్ళు ముందుంటారండి. వాళ్ళకి టైం పాస్ అయ్యేది ఈ 2 నెలలు, ఇదే ఖాళీగా ఉండేది. సో ఈ 2 నెలలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇంతటితో అయితే పని అయిపోయింది. అండ్ టైం కూడా అయితే 12 అయిపోయింది. ఇంకా పాపకైతే అన్నం పెట్టేసి నిద్రపుచ్చుదామని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే స్టాప్ చేసేసాను. చాలా మందికి విలేజ్ వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం కదా, ఉండాలి ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. సో నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తూ, నాకు తెలియని విషయాలు మీ నుంచి నేను తెలుసుకుంటూ ఇలా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ నా టైం అయితే ఇలా గడిపేసుకుంటున్నానండి. ఇంక పాపను నిద్రపుచ్చిన తర్వాత తృప్తిగా కూర్చొని కడుపు నిండా అయితే తిన్నాను సంగటి. అదేంటో మరి అమ్మ చేసిన చేతి వంటో తెలియదులే, కానీ నేను అమ్మ చేస్తే కడుపు నిండా తింటాను. నాకు నేను చేసుకుంటే పైనే తింటాను ఎందుకో కానీ. ఇంక ఈ రోజుతో అయితే వీడియో ఇంతటితో అయితే వెండ్ చేస్తున్నానండి. ఇంక మరో మంచి వీడియోతో అయితే ముందుకు వస్తాను. మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ అలాంటివి ఏమన్నా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఎవరెవరు మన వీడియోస్ చూసి ఇలాంటి కర్రీస్ కానీ ఏదైనా ట్రై చేస్తున్నారో అయితే చెప్పేసేయండి. సరే మరి అందరికీ ఉంటాను. బాయ్ బాయ్.